ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమె పాల్గొని యోగాసనాలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విశాఖలో శనివారం జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గడిచిన 6 ఏళ్ల నుంచి యోగా దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. యోగా చేయటం మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది యునెస్కో ఐక్యరాజ్య సమితి వాళ్ళు 2014లోనే యోగా దినోత్సవాన్ని ప్రకటించారు. అయితే గత 6 సంవత్సరాల నుంచి యోగా దినోత్సవాన్ని బాగా చేస్తున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో యోగాంధ్ర మనము మే 21 నుంచి జూన్ 21 కూడా మనము యోగాంధ్ర అని మనము అన్ని రకరకాల అన్నీ కూడా యోగాని బాగా జరుపుకుంటున్నాయి. ఈరోజు మరి రేపు జూన్ 21 మేము వైజాగ్ వెళ్ళాలి కనుక ఈరోజే ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అయితే ఈ వైజాగ్లో మనము ఆర్కే బీచ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే 28 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందులో ఆల్మోస్ట్ 3,19,000 మంది పాల్గొంటారు. వాళ్ళకి గాను 5,000 యోగా మ్యాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉంటాయి. అంటే 25,000 మంది గిరిజన స్టూడెంట్స్ 108 నిమిషాలు సూర్య నమస్కారాలు చేస్తారు. అంటే ఎక్కువ మంది ఒకే చోట సూర్య నమస్కారం చేయటం అనేది ఇదొక 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అయితే 22 ప్రపంచ రికార్డ్స్ కూడా నమోదు కాబడుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగాలో పాల్గొనాలని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అయితే 2 కోట్ల మందిని మనం ఎక్స్పెక్ట్ చేస్తే 2,13,00,000 మంది కూడా ఇది ఎన్రోల్ చేసుకోవడం అనేది ఇక్కడ యోగాకి ఎంత ప్రాచుర్యం ఉన్నదో మనం గమనించాలి. అయితే యోగా అనేది ప్రతి 9th క్లాస్ నుంచే ఇంట్రడ్యూస్ చేయటం, వీక్లీ ట్వైస్ యోగా క్లాసెస్ పెట్టడం, అంతేకాకుండా యోగా కొరకు డీమ్డ్ యూనివర్సిటీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే మనం ఇది కాన్సెప్ట్ ఏంటంటే యోగా ఫర్ 1 ఎర్త్ అండ్ 1 హెల్త్, అంటే యోగా ఫర్ 1 ఎర్త్ అండ్ 1 హెల్త్ అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ప్రశాంతంగా మనము పనులు చేసుకోవాలి.